పైనకైతే వెళ్తున్నాం. టికెట్స్ అయితే తీసుకున్నాం. చార్మినార్ పక్కకైతే భాగ్యలక్ష్మి టెంపుల్ అని ఉంటుంది. ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, దీన్నే గుల్జార్ హౌస్ అని అయితే అంటారు. అప్పట్లో బట్టలు అయితే ఇక్కడ నుండే వాటర్ తాగడానికి యూజ్ చేసేవాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినయ్. వెల్కమ్ బ్యాక్ టు వినయ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి చార్మినార్. 1891 సంవత్సరంలోనైతే మొహమ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్ నిర్మించడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, దీన్ని మచిలీ కమాన్ అయితే అంటారు, అంటే చాప తెలుగులో. ఒకసారి అయితే లోపలికి అక్కడికి వెళ్ళి చూద్దాం. దాని పైన ఒకసారి డిజైన్స్ చూడండి, పైన రూమ్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. హౌస్ అని అయితే అంటారు. అప్పట్లో బట్టలు అయితే ఇక్కడ నుండి వాటర్ తాగడానికి యూజ్ చేసేవాళ్ళు. ఇక్కడ నుండి చూస్తే మాత్రం చార్ కమాన్ ఎదురుగా ఉండేది. చార్ కమాన్ ఇటు సైడ్ చూస్తే కాళీ కమాన్, అండ్ వచ్చేసి ఇటు సైడ్ చూస్తే మాత్రం షేరెక్కి బాటిల్కా కమాన్ అని ఉంటుంది. మనం ఇట్లనే స్టేట్గా ఒకసారి చార్మినార్ దగ్గరికి అయితే వెళ్దాం, చార్ కమాన్ దగ్గరికి. ఇక్కడ మనకు చార్ కమాన్ అయితే కనిపిస్తుంది కదా, చార్మినార్ కన్నా ముందు. సో ఇక్కడ నుండి మనం అయితే డైరెక్ట్గా చార్మినార్ దగ్గరికి అయితే వెళ్దాం రండి. చార్మినార్కి అయితే వచ్చినాం, ఇప్పుడు పైనకి వెళ్తున్నాం. ఒకసారి పోయి అయితే చూద్దాం. టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు పైనకి ఎక్కడానికి. ఎంట్రీ ఫీ అనేది ఉంటుంది పైనకి ఎక్కడానికి. సేమ్ మన గోల్కొండ లాగానే 25 రూపీస్ ఇండియన్స్కి, ఫారినర్స్కి మాత్రం 300 రూపీస్. సేమ్ టికెట్ తీసుకొని పైనకి వెళ్ళాలి. పైనకైతే వెళ్తున్నాం. టికెట్ తీసుకున్నాం ఇప్పుడే. అక్కడ స్కాన్ చేసుకొని మనకి లోపలికి అయితే పంపుతారు. ఒకసారి చూడండి ఎంత చిన్నగా ఉంటుందో. ఒక మనిషి కన్నా ఎక్కువ వెళ్ళలేం పైనకు, ఆ మెట్లు అంత చిన్నగా ఉంటాయి. సో ఈ చార్మినార్ పైనకి ఎక్కడానికి మొత్తం 149 మెట్లు అయితే ఉంటాయి. ఒక్కరికన్నా ఎక్కువ వెళ్ళరాదు మనమైతే. చూడండి ఒకసారి మీరే. సక్సెస్ఫుల్గా పైనకైతే వచ్చినాం. సో ఇదే అప్పట్లోనైతే ఇప్పుడు మీరు చూసే డిజైన్లల్లో వజ్రాలు అయితే దాసే
చార్మినార్ పక్కకైతే భాగ్యలక్ష్మి టెంపుల్ అని ఉంటుంది, ఒకసారి అది చూద్దాం. ఫ్రెండ్స్, చార్మినార్ దగ్గర మాత్రం షాపింగ్ చేస్తే మస్తు అనిపిస్తుంది. ఇక్కడ డైలీ జాతర జరిగినట్టు ఇక్కడ ఒకసారి చూడరు మీరు. చార్మినార్ పక్కకైతే మక్కా మసీద్ ఉంటుంది, అక్కడికి మనం అలో చేస్తారో లేదో తెలియదు. దాని ముంగటికైతే వచ్చినాం కదా ఇప్పుడు. ఇదే ఆ ఎంట్రన్స్ మక్కా మసీద్ది. సో గాయ్స్, సక్సెస్ఫుల్గా మమ్మల్ని అయితే లోపలికి అలో చేసారు. ఫుల్ సెక్యూరిటీతో ఉండే అదంతా రోజు. సో ఫ్రెండ్స్, ఇదే ఆ మక్కా మసీదు. ఈ మసీదులోనైతే దాదాపు 10,000 మంది అయితే ప్రార్థనలు చేసుకోవచ్చంట. ఆ ప్లేస్ మొత్తం చూద్దాం. ఫ్రెండ్స్, ఈ మక్కా మసీద్ వచ్చేసి చార్మినార్ పక్కకి ఉంటుంది. అక్కడనైతే చార్మినార్ ఉంటుంది, ఇక్కడ పక్కకే మక్కా మసీదు. సో ఫ్రెండ్స్, మసీద్కి ఎదురుగానైతే ఉంటుంది నిజామియా హాస్పిటల్. నిజాంల కాలంలో కట్టిన హాస్పిటల్ ఇది.